హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఈఎంఐలో కాయిన్ ఎలా తీసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎక్కడ అవైలబుల్లో ఉంది, వీటన్నిటి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇది కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్ అండి. ఈఎంఐలో నేను ఒక వీడియోలో చెప్పాను, ఈఎంఐలో కూడా కాయిన్స్ తీసుకోవచ్చు, గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి. వాళ్ళకున్న కొన్ని డౌట్స్ని, వాళ్ళు నన్ను అడిగిన డౌట్స్ని అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను. అండ్ చాలామందికి అసలు ఈఎంఐలో కాయిన్స్ తీసుకోవచ్చు అన్న అవగాహన అయితే లేదంట. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మనకి ఈ కాయిన్స్ ఈఎంఐలో ఉండేది ఎక్కడ అంటే ముతూట్లో ఉందండి. ముతూట్ ఫైనాన్స్ అంటారు కదా, అందులో ఉంది. ఈ ముతూట్ ఫైనాన్స్లో కూడా రెండు రకాలైతే ఉన్నాయంటండి. అందులో మనకి కాయిన్స్ అవైలబుల్లో ఉన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ అని అంటే, మనకి ఎల్లో కలర్ ముత్తూట్ లోగో కనిపిస్తూ ఉంటుంది. అందులో అయితే కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎన్ని గ్రామ్స్ నుంచి ఉన్నాయి అని అంటే, స్టార్టింగ్ అయితే వీళ్ళ దగ్గర 1 గ్రామ్ నుంచి ఉందండి. స్టార్టింగ్ 1 గ్రామ్ నుంచి మ్యాక్సిమం మనకి ఎంత కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాయిన్స్. నెక్స్ట్ అనదర్ వన్ థింగ్, ఈఎంఐ దగ్గరికి వచ్చేసినట్లయితే ఏంటి ప్రాసెస్ అంటే, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ నేను కూడా స్టార్ట్ చేశానండి, కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే, ఈఎంఐ పద్ధతి అయితే త్రీ మంత్స్కి ఉందండి. ఎట్లాగా అని అంటే ప్రాసెస్, ఫస్ట్ మంత్ అయితే మనం 2000 పే చేయాలి, సెకండ్ మంత్ 2000 పే చేయాలి, థర్డ్ మంత్ ఏంటి అని అంటే ఆ రోజు రేట్ని బట్టి మనకి గోల్డ్ ఎంత రేట్ ఉంది అనేది, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని పే చేస్తే మనకు కాయిన్ అయితే థర్డ్ మంత్లో ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే నేను లాస్ట్ మంతే స్టార్ట్ చేశాను, లాస్ట్ మంత్ అయితే పే చేశానమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి టైమింగ్స్ చూసుకుంటే మనము ఫస్ట్ టైం ఈఎంఐ స్టార్ట్ చేసినప్పుడు ఏ మంత్లో ఏ టైంలో అయితే స్టార్ట్ చేస్తామో నెక్స్ట్ మంత్ కూడా అదే టైం అండి. నెక్స్ట్ మంత్ కూడా అదే టైం అనమాట. ఒకరోజు ఎక్కువైనా పర్లేదు, అంటే దానికంటే బిఫోర్ కట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మంత్ 25 మనం పే చేసాము అని అంటే, నెక్స్ట్ మంత్ ఏంటి అని అంటే 25 లోపలైతే ఇంకా మంచి అది కట్టించుకోరు. 25 లేదా 25 పైన 26 అలా కూడా కట్టచ్చు అనమాట. అలా 3 మంత్స్, ఫస్ట్ 2 మంత్స్ మాత్రం 2000 కట్టించుకుంటున్నారు. నెక్స్ట్ లాస్ట్ మంత్ మాత్రం బ్యాలెన్స్ అమౌంట్ అంతా క్లియర్ చేసి ఆ రోజు గోల్డ్ రేట్ని ప్రకారం మనమైతే కాయిన్ తీసుకోవచ్చండి. నన్ను అడిగితే ఇది బెస్ట్ ఆప్షన్. కానీ కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అంటే మనకేం ఫస్ట్ మంతే వాళ్ళు ఏమి ఇచ్చేయరు కదా కాయిన్, మనం 3 మంత్స్ కట్టిన తర్వాత కదా అని. ఇప్పుడు 3 మంత్స్ అమౌంట్ ఒకేసారి కట్టుకొని తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఏంటి అని అంటే ఎవ్రీ మంత్ ఒక 2000 సేవ్ చేసుకొని దానిలో మనం డిపాజిట్ చేసుకుంటే వాళ్ళైతే మనకి స్లిప్ కూడా ఇస్తారండి. మనం డిపాజిట్ చేసిన తర్వాత మనము కట్టిన టైము, మనం ఏ కాయిన్ బుక్ చేసుకున్నామంటే వాళ్ళ దగ్గర 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి వాళ్ళ లోగో ఉంటుందండి, ఇట్లా ఎం అని ఉండే లోగో ఉంటుంది, లేదా వాళ్ళ యొక్క సింబల్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ కాయిన్ ఒక మోడల్ ఉంది. శ్రీకృష్ణ కాయిన్స్, నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారి కాయిన్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనకి ఏ కాయిన్ కావాలో అడుగుతారు, ఏ మోడల్ కాయిన్ కావాలి, ఎన్ని గ్రామ్స్ కావాలి అని అడుగుతారు. మనం ఎన్ని గ్రామ్స్ కావాలి, ఏ మోడల్ కావాలంటే మనకి ఆ కాయిన్ని బ్లాక్ చేసి ఆ పేరుతోనే మనం ఫస్ట్ అదే ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ కడతామో మనకి రిసిప్ట్ అయితే ఇచ్చేస్తారండి. మనం 3 మంత్స్ అయిపోయిన తర్వాత అయితే కాయిన్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, అలా వద్దు అనుకుంటే మనం ఒక 40% అమౌంట్ని అయితే డిపాజిట్ చేసేస్తే ఒక 10 days ఆర్ 15 days మనం టైం పెట్టుకున్నట్లయితే మిగతా అమౌంట్ అంతా క్లియర్ చేసేసి కూడా కాయిన్ తీసుకోవచ్చు. ఇలా 2 ప్రాసెస్ అయితే ముత్తూట్లో ఉన్నాయండి కాయిన్స్కి. మీ దగ్గరలో కానీ ముత్తూట్ ఉంటే మాత్రం వెళ్ళి ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం బయటతో కంపేర్ చేసుకుంటే నాకైతే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు చాలా రీజనబుల్గానే వేస్తున్నారు కాయిన్స్ పైన. కాబట్టి ఒక్కసారి అయితే మనం కనుక్కున్నామంటే, ఎక్కువ కొనుక్కపోయినా ఒక గ్రామ్ ఒక 3 మంత్స్కి 1 గ్రామ్ మనమైతే సేవ్ చేసుకోవచ్చు ఈజీగానే. వన్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.